Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం సువేందు అధికారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్సాల్లో వందే మాతరం గేయం తప్పనిసరి అని కూడా రూల్ పాస్ చేశారు. తరగతుల ప్రారంభానికి ముందు పాడాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదల చేసింది విద్యాశాఖ. సంచలనాలకు వేదిక అవుతోంది పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు కూడా సంచలనాలకు వేదికగా మారుతోంది. ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మదర్సాల్లో కూడా వందే మాతర గేయం తప్పనిసరిగా పాడాలి అని దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, ఎప్పుడైతే పంజాబ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాడో, ఆ తర్వాత నుంచి కూడా పరిణామాలు కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ అంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కానీ, అదే విధంగా ఇతర పార్టీలకు సంబంధించి ఏదైతే అక్రమ వలసదారులను సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీలన్నిటికీ సంబంధించి కొంత వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అంటే దేశంలో అశాంతికి కారణం అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మదర్సాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వెళ్తున్నారు. అంటే అలాగే వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాటిని నొక్కిపెట్టి ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు అనేటువంటి మాట అయితే ఇక్కడ ప్రధానంగా వినపడుతోంది. అందుకనే ఇక్కడ ముఖ్యంగా కొన్ని కీలక కండిషన్స్, అంటే ఆ మదర్సాల్లో ఉన్న వాళ్లకు ఉగ్రవాద భావజాలం నేర్పుతున్నారు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఇదే జరుగుతోంది మదర్సాల్లో అనేది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మదర్సాల్లో వందే మాతర గేయం తప్పనిసరి చేశారు. అంటే మదర్సాల్లో దాన్ని తప్పనిసరి చేయడం కారణంగా అక్కడ మదర్సాలకు వెళ్లి చదువుకునేటువంటి వారిలో జాతీయ భావం పెంపొందించాలి, అంటే దేశం గురించినటువంటి విశిష్టతను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంగా ఇక్కడ సువేందు అధికారి ప్రభుత్వం కనపడుతోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే ఎవరైతే అక్కడ ముఖ్యంగా ఈ మదర్సాల్లో పిల్లలను జాయిన్ చేయాలనుకుంటున్నారో, అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వాళ్ళు కానీ, అటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా పునరాలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇష్టం లేనటువంటి వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే దీనివల్ల కొంత ఈ జాతీయ భావం అంటే జాతీయ వ్యతిరేకత ఉండేటువంటి వాళ్ళని కూడా కొంత కంట్రోల్ చేసినట్టు ఉంటుంది అనేది అయితే మనకు చెప్పుకోవచ్చు. అంటే తర్వాత రాజకీయ పరిణామాలకి ఈ అంశం దారి తీస్తుంది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు కదా. ఒకవేళ వ్యతిరేకత వ్యక్తం అయితే దానికి సంబంధించి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ వ్యతిరేకత వ్యక్తం కావడం అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఇదే తరహా నిర్ణయాలు అటు చాలా వరకు రాష్ట్రాల్లో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే బీహార్ లో కూడా ఇటువంటి నిర్ణయాలు అమలు అవుతున్నాయి. అదే విధంగా ఒడిశాలో కూడా కొన్ని ప్రాంతాలను అమలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి ఇంకా వాళ్ళ కంట్రోల్లో లేని కేరళ ఒకటి, తమిళనాడు ఒకటి, ఈ రెండు రాష్ట్రాల్లోనే కొంత ఏమీ చేయలేకపోతున్నారు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో వ్యతిరేకత వచ్చినా ఏదొచ్చినా కానీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలైనా, బీజేపీ డైరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలైనా, ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తున్నారు. వ్యతిరేకత అనేది కాదు, వస్తూనే ఉంటుంది, తిట్టేవాడు తిడతారు. ఈ ఆదేశాలకు సంబంధించి బెంగాల్లో స్పందన ఏంటి వెంకట్? అంటే ఎలా ఆలోచిస్తున్నారు? మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా ఉన్నటువంటి పరిస్థితి కదా. ఇమీడియట్ గా మారుతున్నటువంటి ఈ పరిణామాలు కావచ్చు, ఈ చేంజ్ ఓవర్కి బెంగాల్ ప్రజలు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ అంటే బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది మనకు 2026 ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి ఫలితాల ద్వారా స్పష్టంగా అర్థమైంది, భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా బెంగాల్ ప్రజలు ఊహించే ఉంటారు కదా కంపల్సరీగా. కాబట్టి ఊహించారు కాబట్టి ఇది కంపల్సరీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇంత సోషల్ మీడియా ఖాతాలలో కూడా కొన్నిటిలో చూశాను దీనికి సంబంధించి. ఈ సయాని ఘోష్ కింద కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది. ఈ వీళ్ళల్లో కూడా అంటే బీజేపీ కొంత ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, అంటే కొంత ఈ తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా ఉండి హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నటువంటి కొంతమంది ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేయాలి అనేటువంటి కామెంట్స్ ఇలా చాలా వరకు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలకు అక్కడ ప్రజలు ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండొచ్చు. భవిష్యత్తులో ఇంకా మరికొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సీఎం సువేందు అధికారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్సాల్లో వందే మాతర గేయం తప్పనిసరి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. తరగతుల ప్రారంభానికి ముందు పాడాలని కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది.